ఇక రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు చాలా యోగముగా ఉన్నది. నేను ముందే చెప్పాను, జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదా మనము సిద్ధాన్నము పెట్టుకొని భోజనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక వార్త వస్తే లేచి వెళతాము కదా, అలా సిద్ధాన్నము నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే అలా వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చును అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకు చాలా బాగుందమ్మా. కొంచెం చదవాలి బాగా శ్రద్ధగా. గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి, వాళ్లకు విద్యపరంగా యోగవంతముగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది, చదివితే చాలు. పరిహారం చెప్తారా ఈ మేషరాశికి సంబంధించి? మేషరాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చెయ్యాలి ఈ సంవత్సరము. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు గనక ధరిస్తే చాలా వరకు మేలు జరుగుతుంది. మీరు ఎప్పుడు వస్త్రాల సంగతి అడుగుతారు. అవును. అలాగే సంఖ్య అలాగే దిక్కుల సంగతి, ఏ దిక్కుకు వెళితే వీళ్ళకి యోగవంతంగా ఉంటుంది గురువు గారు అనేది ఎవ్వరు అడగరు, మీరు తప్ప తల్లి. ఎందుకంటే ప్రజల మీద మీకు అంత ఇది, మీరు అందరూ బాగుండాలి అనేటువంటి తత్వంతో ఎక్కడెక్కడో కీలకమైనవన్నీ అడుగుతారు. మరి మీరు ఏ దిక్కుకు పోతే వాళ్లకు పని జరుగుతుంది ఈ సంవత్సరం అంతా అని గనక ఒక్కసారి అనుకున్నప్పుడు దిక్కుల పరముగా 4 దిక్కులు బాగానే పనికి వస్తాయి. వీళ్ళకు రంగు వచ్చేసి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మేలు జరుగుతుంది.